ఒక నారాయణ దత్ తివారీ రాజ్‌భవన్‌లో కెమెరాలు పెట్టిన వాళ్ళ గురించి కూడా మనం మాటాడాల్సొస్తే మనం తర్వాత మాట్లాడదాంలెండి ఇలాంటివి ముందర. ఓకేనా? అదే అదే హ్మ్. ఎవరు చేసినా హ్మ్. నేనేమంటాను అంటే, ఇప్పుడు మరీ అంత ఇప్పుడు ఆ అమ్మాయి గురించి అట్లా మాట్లాడుతున్నారు. అసలు ఒకసారి చదివే వాళ్ళకి కూడా అర్థమైంది కదా! తను చెప్తుంది క్లియర్ గా. ఒక ఎంబీబీఎస్ చేసి ఒక డాక్టర్ ఈ వృత్తిలో ఉండి ఆ అమ్మాయి ఏదో మల్టీ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్యాషన్ రంగంలోకి అడుగు పెట్టింది. అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ ఇవన్నీ నేర్చుకుంటారు, కోకరికులర్ యాక్టివిటీస్. అట్లా వచ్చిన ఆపర్చునిటీస్ లో తను ఆల్రెడీ ఒక రీసెర్చ్ స్కాలర్ ఆవిడ. ఎంబీబీఎస్ చేసి తను అంత మంచి పొజిషన్ లో ఉన్నత విద్యావంతురాలు ఇలాంటి పనులు చేస్తుంది అని వీళ్ళు ఎలాగా చెప్తారు? అసలు వాళ్ళ ఫాదర్ వచ్చి నేవీ ఆఫీసరు, వాళ్ళ మదర్ వచ్చి రిజర్వ్ బ్యాంక్ లో ఒక డైరెక్టర్ స్థాయిలో వర్క్ చేసింది. వాళ్ళకి ఏ ఏ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయని అలాగా ఒకరిని మోసం చేసి